అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా అని చెప్పేసి ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ప్రకారము దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగల సమర్థుడు అన్నమాట అండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే యెషయా గ్రంథంలో చెప్పిన మాట ప్రకారం ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయనకు అంగీకారంగా జీవించాలండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏ అద్భుతాలు అయితే చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో అదే అద్భుతాలు మన జీవితంలో చేసి హాయిగా భూమి మీద అనుభవించే స్థితిని దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవునికి కావాల్సింది ఏంటంటే అండి, యథార్థత అనేది దేవుడికి కావాలి. యథార్థంగా దేవుని స్తుతించాలి, యథార్థంగా దేవుని ఆరాధించాలి, యథార్థంగా దేవుని ఘనపరిచే యోగ్యతను మనము కలిగి జీవించాలన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉచితమైన బట్టి పేతురు గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచేటప్పుడు ప్రభువా నేను కూడా నీతో పాటు నడవాలని ఆలోచన కలిగి ఉన్నాను, నన్ను కూడా నీతో పాటు నడిపించమని చెప్పేసి యేసుక్రీస్తు అని పేతురు గారు అడిగినప్పుడు వెంటనే దేవుడు అతన్ని నీటి మీద నడిపించి ఆయన జీవితంలో అద్భుతాన్ని చేశాడా చేయలేదండి? గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు అనమాట అండి. నీటి మీద నడవడం అంటే ఎంత యోగ్యత కలిగి ఉండాలండి. అంత మహా గొప్ప అద్భుతాన్ని దేవుడు పేతురు గారిని నీటి మీద నడిపించి ఆయన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడనమాట అండి. హిజ్కియా గారు ప్రార్థన చేసి అడిగినప్పుడు ఊహించిన రీతిలో ఆయన జీవితంలో 15 సంవత్సరాలు ఆశించి ఆయనకి గొప్ప అద్భుతం చేయలేదండి. అలాగే అన్నగారు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని మందిరంలో ఆమెకి కోరుకున్న బహుమానాన్ని ఇచ్చి కుమారుని ఇచ్చి ఆమె జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయలేదండి. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక అద్భుతాలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంతెందుకండి, అప్పటికప్పుడు ఆ రోజు ఆహారం తిని చనిపోదామన్న సారేపతి యొక్క వెధవరాల జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయలేదండి. అక్కడ దైవజనులు చెప్పిన మాట విన్నదేవాడా, నా ఎల్లువాడా నా తొట్టిలో కొంచెం పిండి ఉంది, నా బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, అది తిని మేము చనిపోదామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పి అడిగినప్పుడు అందులో నుంచే ఒక అప్పమ్మని చేసుకుని తీసుకురామని చెప్పేసి ఏలియా గారు చెప్పినప్పుడు చక్కగా దైవజనుల మాట విని ఆయన మాట ప్రకారం చేసింది కనుక వెంటనే ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆమె తొట్టులో పిండి తరిగిపోలేదు, ఆమె బుడ్డల నూనె తరిగిపోలేదు. ఆమె ఎంతైతే జీవిస్తుందో దేవుడు ఆమెకి ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో, ఆమె భూమి మీద ఎంతైతే జీవిస్తుందో ఆమె జీవించినంత కాలము కూడా సరిపోయినంత ఆహారాన్ని ఆమెకి దేవుడు దయచేయలేదండి. ఇలా దేవుడు ఎన్నో అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో చేశాడనమాట. ఒకటా రెండా చాలా అద్భుతాలు చేశాడు కనుక వీరందరి జీవితంలో చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితంలో దేవుడు ఎందుకు చేయడండి? అద్భుతాలు చేస్తాడండి, చేయగల సమర్థుడండి. కాకపోతే మనం దేవునిది నమ్మకంగా జీవించాలి, దేవునిది విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, భక్తితో ఉన్న శక్తిని మనము ఆశ్రయించగలిగితే కనుక మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేసి హాయిగా అనుభవించేలాగా చేస్తూ ఉంటాడన్నమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి, దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఎందుకు నమ్మిక కలిగి జీవించి నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఆలస్యమైనా కానీ చిత్తబాటు కలిగి చక్కగా దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాలు అనుభవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? 100% దేవుడి మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి. దేవుడు మన జీవితంలో ఏ అద్భుతాన్ని అయితే చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో అదే అద్భుతాన్ని దేవుడు 100% మన జీవితంలో చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు చేసింది కంటికి కనపడదు, చెవులకి కనపడదు, హృదయానికి గోసరు కదా. కనుక 100% కూడా దేవుని అద్భుతాలు మనం అనుభవించాలంటే దేవుని మాట విని ఆయన నామాలు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని యోగ్యత కలిగి ఉందామా? అది కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలని స్తుతిస్తూ ప్రభా, దేవుడు యెహోవా అద్భుతయగు యెహోవాని చదివించేదని నీకు వందనాలు. కానీ ప్రభా మేము తండ్రి మీరు చేసే అద్భుతాలు మేము అనుభవించాలంటే ప్రభా నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా జీవించి భక్తిగా జీవించి నీ శక్తిని ఆశ్రయించి
చక్కగా తండ్రి ప్రభా మా జీవితంలో మీరు ఏదైతే అద్భుతాలు చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి, ఆ అద్భుతాలు ప్రభా మేము హాయిగా అనుభవించే యోగ్యతను కలిగి ఉండే స్థితిని మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నీ నామూల విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యతను మాకు దయచేయండి. నమ్మకంగా తండ్రి స్తోత్రం ప్రభా, జీవించే యోగ్యతను మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా అందరి పిల్లలకు కూడా తండ్రి స్తోత్రం ప్రభా, విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఎవరి జీవితాల్లో ప్రభా ఏ అద్భుతాన్ని అయితే తండ్రి ప్రభా మీరు చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నావు తండ్రి, ఆ అద్భుతాలు ప్రభా బిడ్డలందరూ తండ్రి అనుభవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి అలాగే తండ్రి స్తోత్రం ప్రభా, అలాగే తండ్రి గర్భిణీశీలను బాలింతరాలను తండ్రి స్తోత్రం ప్రభా, అలాగే తండ్రి స్తోత్రం ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వాళ్ళని తండ్రి స్తోత్రం ప్రభా, చేతురుతులు చేస్తున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభా, సంతానం లేని బిడ్డలను తండ్రిస్తున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సర్వసృష్టిలో అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. సర్వసృష్టిలో ఎంతమంది బిడ్డలకు ప్రభా నీ బిడ్డలకు ఎవరికి ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయం తండ్రి బిడ్డలందరికీ దయచేయండి. నీకు వందనాలు. నేను ప్రార్థన చేసి ప్రభా నువ్విచ్చే అద్భుతాలు అనుభవించే స్థితి ప్రతి బిడ్డకను దయచేయమని, మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తారు మా ప్రార్థన బలం దయచేయమని, మా పెరుగుతరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరికి హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన మహా ఉచ్చరమైన కృపను బట్టి మనందరము కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఆయన మన జీవితంలో ఏ అద్భుతాలు అయితే చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ అద్భుతాలన్నీ కూడా మన హాయిగా అనుభవించి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామని ఆశ ఆలోచన కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరూ దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన చేసే అద్భుతాలు అనుభవిద్దాం. ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడు మనందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన చేసే అద్భుతాలు భూమి మీద హాయిగా అనిపించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. విందామా దేవుని మాట, నడుచుకుందామా ఆయన మాట ప్రకారం, జీవిందామా ఆయన ఆజ్ఞల ప్రకారం. ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? ఈ ఆలోచన మీదేనండి. దేవుడి మాట విందాం, ఆయన చేసే అద్భుతాలు హాయిగా అనుభవిద్దాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? మరొకసారి మీ ఆలోచన మీదే, మీ ఆలోచన మీదేనండి, మీ ఆలోచన మీదేనండి.